సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో ప్రారంభం. అంటే డబుల్ మర్డర్ జరిగినప్పుడు ఆ రోజున ఉన్నటువంటి ఎస్పీ గారు ఆ స్పాట్కి వెళ్ళి అక్కడ వెరిఫై చేసి చంపిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఇద్దరు కూడా టీడీపీ వారని చెప్పి, అలాగే వీరిద్దరూ కూడా వారి మధ్య ఉన్నటువంటి ఆధిపత్య పోరులో భాగంగానే అక్కడ ఈ హత్యలు జరిగాయని చెప్పి స్వయాన ఎస్పీ గారే ప్రకటన ఇవ్వడం మనం అందరం కూడా చూసాం. మరి అలాగే ఈనాడులో కూడా వాళ్ళ గెజెట్ పేపర్లో కూడా ఇదే విషయాన్ని ఇంకొంచెం డీటెయిల్గా రాసుకొని రావడం కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు. అయితే జరిగినటువంటి ఈ ఘటనకు పిన్నెల్లి బ్రదర్స్కి ఎటువంటి సంబంధం లేకపోయినా కూడా వాంటెడ్గా టార్గెట్ చేసి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని, వారిద్దరిని కూడా, వాళ్ళ బ్రదర్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి ఈ హత్యలో వాళ్ళను కూడా చేర్చి ఈ విధంగా మరి కూటమి ప్రభుత్వం వచ్చాక వాళ్ళని ఇబ్బంది పెట్టాలని నిశ్చయించుకొని మరి అడుగులు వేస్తున్నటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాము. అయితే ఈ కేసు ఇలా ఉండగా మరి దీని గురించి సుప్రీంకోర్టులో ఈ ముందస్తుగా ఈ కేసుకి సంబంధించి వీళ్ళిద్దరికి బెయిల్ ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా సుప్రీంకోర్టు ఏమని కామెంట్స్ చేసింది, అందరూ టీడీపీ వారే అని చెప్పి సుప్రీంకోర్టు కూడా కామెంట్ చేసింది. అంటే ఈ చంపిన వాళ్ళు కావచ్చు, అక్యూజ్డ్ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, సాక్షులు కావచ్చు, అందరూ టీడీపీ వాళ్ళే ఎక్సెప్ట్ పిన్నెల్లి బ్రదర్స్. ఆ తర్వాత వీళ్ళకి ముందస్తు బెయిల్ ఇచ్చినా కూడా మళ్ళీ వీళ్ళు దానికి సంబంధించి బెయిల్ వేసుకుంటుంటే ఇప్పుడు వీళ్ళే ఈ బెయిల్ రాకుండా రకరకాలుగా సృష్టించి అడ్డం పడి ఈ రోజున వాళ్ళని అరెస్ట్ చేసేదాకా కూడా తీసుకొచ్చింది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ డైరెక్షన్ మీద వాళ్ళు ప్లాన్డ్గా ఈ రోజున మేము సరెండర్ అవుతున్నామని చెప్పి పద్ధతిగా యాజ్ పర్ ద రూల్స్ వాళ్ళు వెళ్ళి ఈరోజు సరెండర్ అవ్వడం జరుగుతూ ఉంది. మరి మన జిల్లాలో మాత్రము సుప్రీంకోర్టు గైడ్లైన్స్ని వాళ్ళు చెప్పినటువంటి విధానాలు ఫాలో అవుతూ పిన్నెల్లి గారి బ్రదర్స్ మరి ఈరోజు వెళ్తూ ఉంటే మేమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేమంతా కలిసి పనిచేసాము. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఒక సీనియర్ నాయకులు, మా పల్నాడు జిల్లా పార్టీ ప్రెసిడెంటు, చీఫ్ విప్గా పనిచేస్తున్నారు. మేమంతా కూడా అసెంబ్లీలో కలిసి పనిచేసాం. మేమంతా కూడా జిల్లాలో అందరం కూడా కలిసిమెలిసి మా పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ ఏదైనా కూడా అందరం కలిసిమెలిసి ఉంటాం. మరి మా ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి సంఘీభావం తెలుపుదామని అక్కడికి వెళ్దామని అనుకుంటే ఎందుకు ఇంత రెడ్ అలర్ట్ జిల్లాలో ఈ పోలీసులు ఇచ్చారని మేము అడుగుతా ఉన్నాము. ఏదో ఎమర్జెన్సీ వచ్చినట్టు, ఎమర్జెన్సీ క్రియేట్ అయిపోయినట్టు చుట్టుపక్కన మొత్తం జిల్లాలో మనం చూసినట్టయితే 70 చెక్ పోస్టులు పెట్టారు. మాచర్లకు వెళ్ళే అన్ని వైపుల నుంచి కూడా మొత్తం బార్కేడింగ్తో కంప్లీట్ బార్కేడింగ్ చేసి ఎవరిని కూడా వెళ్ళనీయకుండా చేస్తూ ఉన్నారు. రాత్రి 11-12 గంటలకు అప్పటి నుంచి కూడా ఇంటి చుట్టూ పోలీసులను పెట్టి నైట్ నోటీసులు ఇస్తామంటారు. అంటే ఎక్కడికైనా పారిపోతున్నామా మేము? లేదా ఏదో జరిగిపోయిందని ఏదో వేడుకలు చేసుకున్నాం అనుకుంటున్నామా? ఎక్కడన్నా ధర్నాలకో లేకపోతే ర్యాలీలకో పిలుపునిచ్చామా? ఇదేం కాదే, ఇలాంటివేం మేము ఆర్గనైజ్ చేయలేదే. మా పార్టీ నాయకుడుగా మేమందరం కూడా కలిసిమెలిసి పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ విధమైనటువంటి ఇబ్బంది వచ్చింది, వారు వెళ్తున్నారు, వారికి సంఘీభావంగా మేము వెళ్దాము, వారిని కలిసి వద్దాము అని చెప్పి మేము వెళ్ళాలనుకుంటే దీనికి పోలీసులు ఇంత హై అలర్ట్స్, ఇంత 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 ఉధృతను ఈ జిల్లాలో పెంచి మరి ఒక ఆందోళన వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు. ఇదే కాదు, పల్నాడు జిల్లాలో ఏ ప్రోగ్రామ్కి కాల్ఫర్ చేసినా, ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ ప్రోగ్రామ్కి కాల్ఫర్ చేసి పిలుపునిచ్చినా పల్నాడు జిల్లాలో మాత్రం ఒక సపరేట్ రాజ్యాంగాన్ని నడుపుతారు. ఏంటిది? ఇక్కడే ఏ ఇష్యూస్ వచ్చినా కూడా, సామాన్య ప్రజలకు ఏదైనా సమస్యలు వచ్చినా, రీసెంట్గా చూసాము హైవే మీద ఒక యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్కి సంబంధించి ఇప్పటివరకు కూడా దాని మీద ఏం స్పష్టత ఇవ్వట్లేదు. ఇప్పటికి కూడా ఏదో ఎంక్వైరీలు అంటున్నారు, వాళ్ళు ఏదో చేస్తూ ఉన్నారు. మరి అలాంటి వాళ్ళ మీద ఎందుకు శిక్షించరు? అలాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు ఎందుకు తీసుకోరు? వాంటెడ్గా ఏదైతే వీళ్ళు ఎంచుకున్నారో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయాలి, అది పల్నాడులో మరింతగా అమలు చేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని బయటికి రానియకూడదు, ఇక్కడ కార్యక్రమాల్లో పాల్గొనకూడదు, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లాలో ఎక్కడ ఎవరు యాక్టివ్గా ఉన్నా కూడా వాళ్ళని అరెస్టులు చేయాలి, అక్రమ అరెస్టులు చేయాలి, కేసులు పెట్టాలి, జైల్లో వేయాలి, అవసరమైతే ఊళ్ళల్లో ఉండొద్దని చెప్పి బెదిరించాలి. ఇదే ధోరణి కంటిన్యూ అవుతూ ఉంది. కాబట్టి పోలీసుల వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈరోజు మేము సంఘీభావంగా పిన్నెల్లి బ్రదర్స్కి వారికి అండగా ఉందాము, వారి దగ్గరికి వెళ్ళి అందరం నాయకులు అందరం కూడా ఎక్కడికక్కడ ఇన్ఛార్జ్లో వెళ్ళి కలిసి వద్దాం అనుకుంటే మమ్మల్ని గృహ నిర్బంధం చేసి, మమ్మల్ని రాత్రి నుంచి హింసించి, మమ్మల్ని బయటికి రాకుండా చేసి
వారు కోర్టులోకి వెళ్ళి సరెండర్ అయిన తర్వాత కూడా అది చెక్ చేసుకొని 1-2 సార్లు అప్పటిదాకా కూడా మమ్మల్ని కారులలోంచి బయటికి కారులు ఎక్కనివ్వలేదు, బయటికి రానివ్వలేదు. మరి కాబట్టి పోలీసులు ఎప్పుడు ఇలాగే ఉంటుంది, ఇదే పద్ధతిలో ఉంటుందని చెప్పి అనుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా మీ యొక్క వైఖరి మేము పూర్తిగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాము. రోజులన్నీ ఒకేలా ఉండవు, ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ప్రజలు సరైన సమయంలో ఈ ప్రభుత్వానికి ఇలాంటి ఒంటెద్దు పోకడతో లేదా అత్యుత్సాహంతో పోతున్నటువంటి పోలీసులు కూడా బుద్ధి చెప్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం.